హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఒక 20 మెంబర్స్ ఈజీగా తినేలాంటి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి మనము ప్రతిసారి కుక్స్ని పిలుచుకొని చేసుకోలేం కదా, క్యాటర్ని ఇవ్వడం అంత బాగుండదు. సో మీరు మీ చేతులతో ఇంట్లోనే చుట్టాలు వచ్చినప్పుడు, చిన్న ఫంక్షన్స్, బర్త్డే పార్టీస్కి అలాగా ఇట్లా చేసుకుంటే ఈజీగా 20 మెంబర్స్ తినొచ్చు. సో కంపల్సరీ ట్రై చేయండి. ఇది 6 kgs, 3 kgs చికెన్, 3 kgs రైస్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న పార్టీస్కి, కిటీ పార్టీస్కి కుక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. సేమ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ట్రై చేయండి, మీకు కూడా ఎగ్జాక్ట్గా కుదురుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు మనము 3 kgs చికెన్, 3 kgs రైస్ కాబట్టి టోటల్ 6 kgs. 6 kgsకి మనం ఒక 7 kgs అంతా బౌల్ తీసుకోవాలి. పెద్ద బౌల్, కింద మందంగా ఉండేటటువంటి బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్ 10 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్. ఇది 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్. 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని మనము హీట్ చేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ ఆనియన్స్, ఒక 1/2 kg బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ముందే ఇప్పుడే ప్రజెంట్ చేసుకోకుండా ముందే చేసుకొని పెట్టుకుంటే కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఆ వీడియో మనకి మన ఛానల్లో ఉంది, నేను ఈ వీడియో ఎండింగ్లో లింక్ వస్తుంది ఫ్రెండ్స్. బ్రౌన్ ఆనియన్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఆ బ్రౌన్ ఆనియన్స్ అక్కడ అట్లా అవుతూ ఉంటాయి. మీడియం టు హై ఫ్లేమ్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక పెద్ద ఇట్లా బౌల్లో తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అంతా కారం, 5 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాము. సాల్ట్ ఇప్పుడు కొంచెం చికెన్కి సరిపోయినంత యాడ్ చేసి మళ్ళీ తర్వాత రైస్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్, ఇవన్నీ మంచిగా పీసెస్కి మంచిగా పట్టాలన్నమాట. ఈ కారము, ఉప్పు, అన్ని మసాలాలు ఒకేసారి వేయొద్దు. సేమ్ వీడియోలో చూపించినట్టు స్టెప్ బై స్టెప్ వేయండి మసాలాలు, అప్పుడు చికెన్కి మంచిగా పడతాయి. ఇప్పుడు ఇది గరం మసాలా, ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కారం, 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, సాల్ట్ కూడా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ 3 kgs ఉంది కదా, సో 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ధనియా పౌడర్, అది కూడా 3 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ అంతా ధనియా పౌడర్. ఇంకొకటి నేను కారము, ఇది మసాలా కారం యాడ్ చేసిన. ఇది మసాలా కారం ఏంటంటే ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ కలిసి చేసిన పౌడర్ అనమాట. మీరు నార్మల్ కారం ఉంటే నార్మల్ కారం యాడ్ చేసుకొని జీరా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నేను మసాలా అందులో జీరా ఉంది కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు జీరా పౌడర్. సో మీరు జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి నార్మల్ కారం వేస్తే. 1 టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్. ఇవన్నీ వేసి మంచిగా పీసెస్కి మంచిగా మసాజ్ లాగా పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టేటట్టు మిక్స్ చేయాలి. మంచిగా పీసెస్ని మంచిగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ కారము, ఉప్పు, ఈ మసాలాలన్నీ పట్టేటట్టు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 kg అంతా పెరుగు, ఈ మసాలాలన్నీ కలిపిన తర్వాతనే పెరుగు యాడ్ చేయాలి. ముందే పెరుగు యాడ్ చేస్తే ఏంటంటే సప్పగా ఉంటుంది అనమాట, ముక్కలకి ఉప్పు, కారం అవన్నీ పట్టాయి. బిర్యానీ ఎప్పుడైనా ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. పెరుగు అనేది ఉప్పు, కారము ఇవన్నీ కలిపిన తర్వాతనే పెరుగు యాడ్ చేయాలి. మనకు రెస్టారెంట్స్లో కూడా సేమ్ ఇట్లానే కలుపుతారు బిర్యానీకి. సో ఇట్లా ఈ టిప్ ట్రై చేయండి. ఒకేసారి మసాలాలు, పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసి కూడా మిక్స్ చేయొచ్చు బిర్యానీ ఇన్స్టెంట్గా. ఇది కొంచెం స్పెషల్, మనము గెస్ట్స్కి, ఇంతమందికి గెస్ట్స్కి చేస్తున్నాం కాబట్టి చాలా మనకు సూపర్ టేస్ట్ ఉండాలి. ఇది టేస్ట్ ఎక్కువ ఫ్లేవర్స్ వస్తాయి, ఉప్పు, కారం అన్నీ మనకి ముక్కలకు పడతాయి అన్నమాట. సో అందుకనే పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత పెరుగు యాడ్ చేసుకుంటే అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. కొత్తిమీర, పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పెద్ద కట్ట పుదీనా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, హ్యాండ్ ఫుల్ కొత్తిమీర, హ్యాండ్ ఫుల్ పుదీనా, ఒక 10 పచ్చిమిరపకాయలు. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేయాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చిమిరపకాయ పేస్ట్ యాడ్ చేసుకోండి.
కారం తక్కువ వేసుకొని పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, నేను డైరెక్ట్ పచ్చిమిరపకాయలు వేసిన, ఒక 10 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ ఇంకా బిర్యానీకి ఇంకా చాలా బాగుంటాయి. సో బ్రౌన్ ఆనియన్స్ మీరు ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే అదే ఆయిల్ని చికెన్లో యాడ్ చేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు అది మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. పక్కన మీడియం టు హై ఫ్లేమ్ మీద బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని 1/2 kg చేసుకున్నాం కదా, సో హాఫ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి గార్నిష్ కోసం. హాఫ్ ఆనియన్స్ని పక్కన తీసి పెట్టుకొని ఇదే ఆయిల్లో ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్లోనే మన చికెన్ యాడ్ చేసుకుందాం. మనం ముందే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం మ్యారినేట్ చేసినప్పుడే మొత్తం మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసేయచ్చు. నేను ప్రజెంట్ ఇప్పుడే బ్రౌన్ ఆనియన్స్ అయిపోయినాయి అని ఇప్పుడు చేసినాం కాబట్టి సేమ్ ఇందులోనే నేను ఇప్పుడు చికెన్ యాడ్ చేసేస్తాను. 2 బే లీవ్స్, 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లేమ్ మీదనే మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. 80% మనము చికెన్ని ఫుల్ టు మీడియం ఫ్లేమ్, ముందు 5 minutes అయితే ఫుల్ ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే ఏంటంటే చికెన్లో నుండి మొత్తం ఇప్పుడు మనము మ్యారినేట్ చేసినాం కదా, పెరుగు ఇవన్నీ మసాలాలు వేసి వాటర్ ఫుల్ లీవ్ చేస్తుంది. ఒక్క చుక్క కూడా నేను నీళ్లు యాడ్ చేయను. బిర్యానీ ఇప్పుడు మనకి ఇందులో వచ్చిన గ్రేవీతోనే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫుల్ వాటర్ వస్తాయి, ఈ వాటరే మనకు బిర్యానీ దమ్ అవ్వడానికి సరిపోతుంది. సో ఇట్లా ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే వాటర్ అన్నీ లీవ్ చేస్తుంది చికెన్. ఫస్ట్ 5 minutes ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకొక 5 minutes, 5 to 5 minutes మీడియం ఫ్లేమ్ మీద, ఇంకొక 5 minutes లో ఫ్లేమ్ మీద, టోటల్ 15 minutesలో మనకి 80% చికెన్ కుక్ అయిపోతుంది. 5 minutes హై ఫ్లేమ్, 5 minutes మీడియం ఫ్లేమ్, 5 minutes లో ఫ్లేమ్. ఈ గ్రేవీ కూడా మనకి ఎగ్జాక్ట్గా గ్రేవీ వచ్చేస్తుంది. గ్రేవీ అసలు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయం కాబట్టి ఆ బిర్యానీకి ఎంతో చాలా ఫ్లేవర్ వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా ఆ ఫ్లేవర్స్ అనేటివి తెలుస్తాయి. ఇప్పుడు మనము ఆ చికెన్ మనకి స్లో ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత పక్కన రైస్ బాయిల్ చేసుకోవాలి. రైస్కి కూడా 3 kgs రైస్కి మనం 4 kgs బౌల్ తీసుకోవాలన్నమాట. 3 kgs రైస్కి 4 kgs బౌల్ తీసుకుంటే రైస్ మనకి మంచిగా కుక్ అవుతుంది. ఎక్కువ ఇట్లా ముద్దలాగా కాదు, విడివిడిగా మంచిగా కుక్ అవుతుంది. రైస్లో మనము సరిపోయినంత సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వాటర్ మనం టేస్ట్ చేస్తే మనకి సాల్టీ ఉండాలన్నమాట. ఈ వాటర్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన, బే లీఫ్, ఇవన్నీ మంచిగా మసలాలి. ఒక 5 minutesలో మనకు మసిలిపోతాయి. వాటర్ అన్నీ మసిలిన తర్వాత అప్పుడు మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్, నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా. మనం బిర్యానీకి ఇప్పుడు చిన్న పార్టీ, కిట్టి పార్టీ కానీ ఫంక్షన్ అంటే బాస్మతి రైస్ యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కుక్ చేసుకున్నామంటే నార్మల్ రైస్ యూజ్ చేసినా కానీ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కువ కుక్ చేస్తున్నాం కాబట్టి బాస్మతి రైస్ యూజ్ చేయండి. బాస్మతి రైస్ మినిమం 1/2 hour సోక్ చేస్తే మనకి రైస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన చికెన్ కూడా 80% కుక్ అయిపోయింది. గ్రేవీ చూసినరా, ఒక్క చుక్క కూడా నేను నీళ్ళు యాడ్ చేయలేను, అందులో వచ్చిన గ్రేవీ ఇదంతా. ఇప్పుడు నిమ్మకాయ రసం ముందే యాడ్ చేయకండి. ఒక్కోసారి మనకి నిమ్మకాయలు ముందే యాడ్ చేసి మనం చికెన్ కుక్ చేస్తే కొంచెం చేదు లాంటి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి. సో ఇప్పుడు దమ్ వేసే ముందు మనం 2 నిమ్మకాయలు పెద్ద సైజ్వి, 2 నిమ్మకాయలు, చిన్నవైతే 3 యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి రైస్ కూడా 80% కుక్ అయింది. 80% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ యాడ్ చేసిన నేను. ఒక లేయర్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్, మీరు గీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ లేయర్ పైన 1 టేబుల్ స్పూన్ అంత గీ యాడ్ చేసుకోండి. కంపల్సరీ బిర్యానీలో గీ యాడ్ చేయండి. యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నేను మా ఇంట్లో వాళ్ళ కోసం నేను కొంచెం గీ అవాయిడ్ చేసిన. సో మీరు ఆ లేయర్ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయండి. ఇప్పుడు లాస్ట్ లేయర్
ఆ లేయర్ పైన ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కొంచెం పాలల్లో వేడి పాలల్లో నానబెట్టేసి సాఫ్రాన్ కూడా యాడ్ చేయండి. గీ మళ్ళీ ఇంకొక పెద్ద టేబుల్ స్పూన్ అంత గీ సైడ్స్కి యాడ్ చేసేసుకొని నేను ఆయిల్ యాడ్ చేసిన. ఇప్పుడు దమ్ పెట్టేసేయండి బిర్యానీని. మస్తు బిర్యానీ అయిపోతుంది. 20 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ. ఓన్లీ 2 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. వేడి వేడిగా బిర్యానీ సర్వ్ చేసుకోండి. చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.